కారణం అందరికీ తెలిసిందే. విశాఖపట్నంలో అనూష అని న్యాయ విద్యార్థిని పట్ల మరియు తమిళనాడులో ఒక సీనియర్ న్యాయవాదిని అతి కిరాతకంగా న్యాయస్థాన ప్రాంగణంలో నరికివేయడం దాని గురించి ఆల్ ఇండియా బార్ అసోసియేషన్ తరఫున ఈ పోరాటం అనేది చేస్తున్నారు. ఈ భారతదేశంలో ఆడవాళ్లకు ఎక్కడ కానీ ఏ న్యాయ వ్యవస్థల్లో కానీ ఎటువంటి న్యాయం జరగడం లేదు. ఇలాంటి కిరాతకమైన అత్యాచారాలు సంఘటనలు ఎన్నో జరుగుతున్నా రోజుకు సగటున 86 జరుగుతున్నాయని జనాంక లెక్కల్లో చెప్తున్నారు. ఎన్నో సంఘటనలు మన కళ్ళ ముందు జరిగిన ఇలాంటి నిరసనలు ఎన్నో చేస్తున్న న్యాయస్థానాలు కఠినమైన చట్టాలను తీసుకొచ్చి తక్షణమే న్యాయం చేయడం అనేది, ముద్దాయిలను కఠినంగా శిక్షించడం అనేది జరగడం లేదు. కాబట్టి రోజు రోజుకు ఇలాంటి అఘాయిత్యాలు భారతదేశంలో అధికంగా జరుగుతున్నాయి. కానీ ఏ ప్రభుత్వము ఆడవాళ్ళ రక్షణ కోసము ఎలాంటి కొత్త చట్టాలు చేయకపోవడం, న్యాయ వ్యవస్థలు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా న్యాయం జరగడంలో ఆలస్యం చేయడము, ఇలాంటి అఘాయిత్యాలు పెరగడానికి ముఖ్య కారణము. దయచేసి ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థలకి ఒక్కటే విన్నవించుకుంటున్నాం. మేము తక్షణమే ఇలాంటి చర్యలు జరిగినప్పుడు కఠినమైన చట్టాలు తీసుకొచ్చి సర్కార న్యాయం వెంటనే జరిపించాలని ప్రజా సంఘాల తరఫున న్యాయస్థానాన్ని కోరుతున్నాము. దయచేసి కొత్త చట్టాలను తీసుకురండి. ఆడవాళ్ల పైన అత్యాచారాల పట్ల కొత్త చట్టాలు చేసి తక్షణ న్యాయం జరిగేటట్టుగా పోరాటం చేస్తూ ఉంటాము. ఇలాంటి అఘాయిత్యాల పట్ల ప్రభుత్వం వాళ్ళు తప్పకుండా వెంటనే